పరమేశ్వరుడు ఒక్కడే. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే, సృష్టిలో తానొక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈచాద్వేషం కలహమూలమని, మోహం స్వార్థం పాపమూలమని. ఈచాద్వేషం కలహమూలమని, మోహం స్వార్థం పాపమూలమని. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. ముక్తి మార్గమును తెలిపాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. సత్య జ్ఞానం వినినంతనే సర్వుల ఏకం చేయు. శాంతి సాగరుడు శివబాబా శాంతి సుఖములనందించాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఆత్మస్వధర్మము శాంతి, సుగుణములకిది క్రాంతి. ఆత్మస్వధర్మం శాంతి, సుగుణములకిది క్రాంతి. హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధులు సర్వులు ఆత్మిక సోదరులు. ఒకే వృక్షమున విరిసిన పువ్వులు. సర్వరక్షకుడు శివబాబా, జగద్రక్షకుడు శివబాబా. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే, సృష్టిలో తానొక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. సర్వాత్మలకు తండ్రి ఒక్కడే, సృష్టిలో తానొక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. పరమేశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, బాప్దాదా ప్రియ స్మృతులు పొందాలి అంటే సర్వీస్కి యోగ్యులుగా అవ్వండి. బుద్ధిలో జ్ఞానము నిండుగా ఉంటే మేఘాల వలె వర్షించండి. ప్రశ్న: ఏ నష నిండుగా ఉన్నా మేఘాలను కూడా వర్షింపనివ్వకుండా ఎత్తుకుపోతుంది. దేహాభిమానపు నష వస్తే నిండుగా ఉన్న మేఘాలు కూడా ఎగిరిపోతాయి. అవి వర్షించిన సర్వీస్కి బదులుగా డిసర్వీస్ చేస్తాయి. తండ్రి పట్ల ప్రీతి లేకపోయినా, వారితో యోగాన్ని జోడించకపోయినా, జ్ఞానమున్న ఖాళీగా ఉన్నవారికే సమానం. ఈ విధమైన ఖాళీ మేఘాల వంటి వారు అనేక మందికి కళ్యాణం ఎలా చేయగలరు? ఓం శాంతి. కొన్ని మేఘాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వర్షించిన తర్వాత సాగరంపై మేఘాలు ఉండవు.
చల్లపడిపోతాయి. ఆ విధంగానే ఇక్కడ కూడా చల్లడి పడిపోతారు. ఎవరైతే రిఫ్రెష్ అయ్యి వెళ్ళి జ్ఞానాన్ని వర్షిస్తారో వారిని మేఘాలని అంటారు. ఒకవేళ వర్షించకపోతే వారిని మేఘాలని అనరు. ఇవి జ్ఞాన మేఘాలు, అవి నీటి మేఘాలు. సీజన్ వచ్చినప్పుడు జ్ఞాన మేఘాలు వస్తాయి, రిఫ్రెష్ అవుతాయి, ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు. మేఘాలలో కూడా నెంబర్ వారుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా తీవ్రంగా వర్షిస్తాయి. మేఘాల కర్తవ్యం వర్షించటం, వాడిపోయిన మొక్కలను రిఫ్రెష్ చేయడం. ఎవరిలోనైతే పూర్తి జ్ఞానం ఉందో వారు దాగి ఉండరు. అలాంటి వారికి తండ్రి డైరెక్షన్ కూడా అవసరం ఉండదు. వారు మేఘాల వలె నింపుకొని వెళ్ళి వర్షించేందుకు ఇక్కడికి వస్తారు. ఎక్కడ చూసినా బంజరు భూములే ఉన్నాయి కనుక వెళ్ళి వాటిని పచ్చగా చేయాలి. మహారథి పిల్లలకు అన్ని సేవా కేంద్రాల గురించి బాగా తెలుసు. ఏ సేవా కేంద్రము చల్లగా ఉందో, ఏ సేవా కేంద్రంలోని పిల్లలకు ఎక్కువగా తుఫాను వస్తాయో, మహారథీలకు సర్వీసు యోగ్యులైన పిల్లలు బాగా తెలుసు. సర్వీస్ చేసే పిల్లలకు బాబా ప్రియ స్మృతులు తెలపమని ఎల్లప్పుడూ అంటూ ఉంటారు. మంచి మంచి మేఘాలు సేవ చేసేందుకు వెళ్తాయి. ప్రదర్శనలో అందరూ ఒకే విధంగా అర్థం చేయించలేరు. ముఖ్యమైన విషయం, గీతా భగవానుడు సాకార రూపధారి అయిన శ్రీకృష్ణుడు కాదు, నిరాకార పరంపిత పరమాత్మ తెలిపించే విధానము చాలా బాగుండాలి. వెళ్ళి అందరినీ మేల్కొల్పాలని రోజంతా ఆలోచన నడవాలి. అందరూ గాఢాంధకారంలో ఉన్నారు. ఇద్దరు తండ్రులున్నారని ప్రేమతో అందరికీ అర్థం చేయించాలి. ఒకరు హద్దులోని వారు, మరొకరు అనంతమైన వారు. అనంతమైన తండ్రినే పతిత పావనులని అంటారు. పిల్లలు మీకిప్పుడు బుద్ధి లభించింది. ప్రపంచంలోని వారు చూసేందుకు ఆడంబరంగా ఉంటారు, కానీ వారు రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ సాధువులు, సన్యాసీలు మొదలైన వారిని కూడా నేను ఉద్ధరించవలసి ఉంటుందని తండ్రే స్వయంగా చెప్తున్నారు. సత్యయుగం నుండి ఈ జ్ఞానము మళ్ళీ ప్రాయలోపమైపోతుంది, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఈ జ్ఞానం లేదు. శాస్త్రాల ద్వారా ఎవరికీ సద్గతి జరగదు. గీతకు ఎంతో గౌరవం ఉంది, కానీ అది భక్తి మార్గానికి చెందింది. తండ్రి పతిత పావనులు వారు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. రాజ్యం కొరకు తప్పకుండా కొత్త ప్రపంచం ఉండాలి కదా. తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇది మీకు ఇప్పుడు తెలిసింది. కల్పక్రితం ఎవరికి అర్థం చేయించారో వారికే ఇప్పుడు మళ్ళీ అర్థం చేయిస్తారు. ఈ యుద్ధము ఎల్లప్పుడూ జరుగుతూ వచ్చిన లాంటిది కాదు. 8 లేక 10 సంవత్సరాలు జరిగి సమాప్తమయ్యేది కాదు. డ్రామా అనుసారం తయారు చేయబడిన ఈ బాంబులు మొదలైనవి కేవలం అలాగే ఉంచుకునేందుకు తయారు చేయలేదు. పతిత మనుషుల మరణం సంభవించకుండా సత్యయుగం రాదు. శాంతి స్థాపన ఎలా జరుగుతుందో కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శాంతి స్థాపన చేయడం లేక శ్రేష్టాచార ప్రపంచాన్ని తయారు చేయడం ఒక్క తండ్రి కర్తవ్యం మాత్రమే. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి. ఇప్పుడు మనము వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనము అమరలోకానికి వెళ్ళేందుకు అమరకథను వింటున్నాము. దేవతలను దైవీ గుణాలు కల మనుషులని అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా లేరు. కృష్ణుని గురించి ఎంతగా నింద చేస్తూ రాసేశారు. వారి బుద్ధికి ఏమీ తెలియదు. ఇప్పుడు పిల్లలు మీరు మంచి రీతిగా పురుషార్థం చేయాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. దైవీ గుణాలని వేటినంటారో కూడా వివరించాలి. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఇది మొట్టమొదట ముఖ్యమైన గుణము. అక్కడక్కడ
పవిత్రమైన వారు ఎదుట అపవిత్రులు తల వంచి నమస్కరించటం మీరు చూస్తూ ఉంటారు. సత్యయుగంలో అందరూ పవిత్రులే ఉంటారు కనుక అక్కడ మందిరాలు ఉండవు. పూజారులుగా అయిన తర్వాత మందిరాలను నిర్మిస్తారు. పావనంగా ఉన్నవారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవలసి ఉంటుంది. ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. ఇది సమాప్తం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఈ పాత ప్రపంచం డబ్బు, వ్యాపారము, వస్తువులు, రాజ్యము అన్నీ సమాప్తమయ్యే ఉన్నాయి. కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. మీరు తెలుసుకున్నారు, కానీ విశ్వాసం ఉండాలి కదా. భగవాను వాచ అని ఎప్పుడూ అర్థం చేసుకుంటారో అప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. పిల్లలైన మీకు తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని, నన్ను స్మృతి చేయండి. అనంతమైన తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తున్నారని పిల్లలకు తెలుసు. వారు సర్వ ఆత్మలకు తండ్రి. ఆత్మలందరూ సోదరులు. స్వర్గంలో సోదరులందరూ సుఖంగా ఉండేవారు. కలియుగంలో సోదరులందరూ దుఃఖంలో ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా అయ్యారు. కేవలం ఆత్మ మాత్రమే ఉండదు, శరీరం కూడా కావాలి కదా. పిల్లలు, మీరిప్పుడు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇదేమీ అంత ఈజీ కాదు. పరంపిత పరమాత్మనే చదివిస్తూ ఉన్నారని మొదట నిశ్చయమైతే స్థితి దృఢంగా తయారవుతుంది. శివబాబా ఈ శరీరం ద్వారా చదివించేందుకు వస్తారు. మనం కూడా శరీరం ద్వారానే విని ధారణ చేస్తాము. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. తండ్రి యుద్ధం చేసేవారి ఉదాహరణ ఇస్తారు. వారు యుద్ధం చేయు సంస్కారాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులోకి వచ్చేస్తారు. నిరాకార అనంతమైన తండ్రిలో ఏ సంస్కారం ఉందో మీకు తెలుసు. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, పతిత పావనులు, జ్ఞానసాగర్లు. వారే వచ్చి పావనంగా చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల వికర్మలు వినాశమవుతాయి. లేకపోతే అనేక శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఏ పదవి లభించదు. తండ్రి మనకి ఇప్పుడు సహజమైన మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారని పిల్లలకి తెలుసు. వారు మన్మనాభవ అని అంటారు. ఈ పదము గీతలో కూడా ఉంది. అయితే దీని అర్థాన్ని గ్రహించలేరు. నన్నొక్కరినే స్మృతి చేయండని తండ్రి చెప్తూ ఉన్నారు. దేహ సహితంగా దేహ సర్వధర్మాలన్నింటినీ వదిలి నన్ను తలంపు చేయండి అనని పరంపిత పరమాత్మ చెప్తూ ఉన్నారు. స్మృతి చేయడాన్నే యోగ అగ్ని అని అంటారు. యోగం అనేది సాధారణ పదము. గీతలో కూడా ఉంది, కానీ కృష్ణుని పేరు వేసినందున గాఢ అంధకారము చేసేశారు. ఇప్పుడు మీరు దీనిని అర్థం చేయించేందుకు వెళ్తూ ఇదంతా మీరు కల్పన చేసి చెప్తున్నారని అంటారు. వారికి ఏమాత్రమూ తెలియదు. వారు ఏ వారసత్వం తీసుకోలేదు. అనంతమైన తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యి మనల్ని చదివిస్తున్నారని మొదట అర్థం చేసుకోవాలి. ఈ నిశ్చయం దృఢంగా ఉండాలి. కొత్తవారికి నిశ్చయం కలిగించటం అసంభవం. కొందరు కొత్తవారైనా వివేకవంతులైతే అర్థం చేసుకుంటారు. మరికొందరు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇష్టపడరు. వారికేమీ అర్థమే కాదు, కొంచెం కూడా బుద్ధిలోకి వెళ్ళదు. ఇంతమంది బీకేలు ఉన్నారు అంటే తప్పకుండా వీరికి తండ్రి ద్వారా వారసత్వం లభించే ఉంటుంది కదా. ఇదొక పరివారం అయినట్లే కదా. బ్రహ్మ కుమార్ కుమారీలు అని వ్రాశారు కూడా. మరి పరివారం అయినట్లే కదా.
ప్రజాపిత బ్రహ్మ పరివారము ఎంతో పెద్దది, కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. మీ ఉద్దేశం ఏమిటి? ఎవరైనా ప్రశ్నిస్తే వాడికి బయట బోర్డు పైన ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అని వ్రాయబడి ఉంది కదా అని చెప్పండి. కుటుంబమైనట్లే కదా. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. శ్రీబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచనను రచిస్తారు. మరి వారు క్రియేటర్ అయినట్లే కదా. స్వర్గాన్ని రచిస్తూ ఉన్నారు అంటే తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇది కుటుంబమైనట్లే కదా. తండ్రి, పిల్లలు మరియు తాత బ్రహ్మ కూడా ఉన్నారు, శివుడు కూడా ఉన్నారు. వారు రచయిత అయ్యారు. శివుడు నిరాకారుడు కనుక పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. దీనిని బాగా అర్థం చేయించాలి. ఇది మీ తండ్రి ఇల్లు అని చెప్పండి. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. మేము బ్రాహ్మణులము. తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. మన్మనాభవ అని గీతలో కూడా ఉంది కదా. అంటే నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అర్థము. కనుక మేము ఆ తండ్రినే స్మృతి చేస్తున్నాము అని చెప్పండి. మీరొస్తే మీకు సమర్పణ అవుతామని, మీ వారిగా అవుతామని భక్తి మార్గంలో పాడతారు. ఆత్మలైన మేము దేహాన్ని వదిలి మీ జతలో వచ్చేస్తాము. మీ వారిగా అయ్యామంటే తప్పకుండా మీ జతలో కూడా వస్తాము. వివాహం చేసుకున్న తర్వాత ప్రియుడు జతలో తీసుకువెళ్తాడు కదా. ప్రియుడైన శివుడు కూడా నేను మిమ్మల్ని ఈ దుఃఖము నుండి తొలగించి సుఖధామంలోకి తీసుకువెళ్తాను అని అంటారు. తర్వాత మళ్ళీ మీ పురుషార్థానుసారం అక్కడికి వెళ్ళి రాజ్యం చేస్తారు. జ్ఞానధనాన్ని ఎవరెంత ధారణ చేస్తారో వారు అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. చిన్న చిన్న కుమారీలు కూడా సేవ చేస్తారు. వారే గొప్ప గొప్ప పండితులు, విద్వాంసులు మొదలైన వారికి అర్థం చేయించాలి. ఈ విధమైన ఉత్సాహం ఉండాలి. కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు మేము వీరి జతలో పోట్లాడుతున్నామని గొప్పగా సవాలు చేస్తూ ఉంటారు. సర్వీస్ యోగ్యమైన పిల్లలు విశ్రాంతిగా నిద్రించరు. విశ్రాంతి తీసుకోవడం తగదు. స్వయాన్ని మహారథులమని భావించి వారెవ్వరూ విశ్రాంతి నిద్రించరు. సర్వీస్లో తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా చాలా ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తూ ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళని ఆహ్వానించండి. ఇప్పుడు రాలేదంటే చివర్లో అయినా వస్తారు. సాధు సన్యాసీలు, మహాత్ములు ఎవరైనా కానీ వారిని మేల్కొల్పండి. కానీ తగిన విధంగా భాషణ చేసే మహారథులు కూడా ఉండాలి. ఎవరికైతే తండ్రితో యోగం లేదో, ప్రీతి లేదో వారు ఖాళీ మేఘాల్లాంటి వారు. వారేం చేస్తారు? బాగా చదువుకున్న వారి ఎదుట చదువు రాని వారు బరువు మోయవలసి ఉంటుందని తెలుసు కదా. మీరెంతవరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరూ స్వయం అర్థం చేసుకోగలరు. సర్వీస్ చేసి చూపాలి. ఒకవేళ నిండి ఉన్న మేఘమైతే వర్షించకపోతే మేఘమై ఉండి ఏం లాభము? ప్రతి ఒక్కరికి సొంత తెలివి ఉండాలి. వ్యర్థాలమైన దేహాభిమానపు నశాలు ఉంటే సదా కొరకు ఉన్నతమైన పదవిని పోగొట్టుకుంటారు. బాబాకు సర్వీస్ గురించి ఎంతో ఉత్సాహం ఉంది. మాకు హాలు ఇవ్వమని, అందులో మేము ఈ ఆత్మీక సేవ చేసే మనుషులను దేవతలుగా చేస్తామని ప్రభుత్వాన్ని అడగాలి. తండ్రి రాజయోగాన్ని నేర్పించేకి వచ్చారు, కానీ గవర్నమెంట్ వారికి యుక్తిగా అర్థం చేయించాలి. ఉపన్యసించడం గురించి తెలియని వారు ఎలా అర్థం చేసుకుంటారు? వారు ఉన్నతమైన పదవిని పొందలేరు. ఎవరైతే సర్వీస్ చేస్తారో వారే ఉన్నత పదవిని పొందగలరు. ఈ జ్ఞానం లేకుండా భారతదేశానికి లేదా ప్రపంచానికి కళ్యాణం జరగదని
గొప్ప గొప్ప వారికి వ్రాయాలి. చదువే ముఖ్యమైనది. లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఆ పదవిని పొందగలిగారు. క్రితం జన్మలో రాజయోగాన్ని నేర్చుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఇక్కడే చదువుకుంటూ ఉన్నాము. పాఠశాలలో విద్యార్థులు మేము ఈ పరీక్ష వ్రాసి పాస్ అయి వెళ్ళిపోతామని భావిస్తారు. మీకు లభిస్తున్న ఈ జ్ఞానం ఈ ప్రపంచం కొరకు కాదు, భవిష్య 21 జన్మల ప్రాలబ్ధాన్ని కోసం చదువుకుంటున్నారు. వారు ఈ జన్మలో సుఖాన్ని పొందేందుకు చదువుకుంటున్నారు. ఆ చదువు కూడా చదువుకోవాలి. జతలో ఈ చదువును కూడా చదవాలి. ఇందులో భయపడాల్సిన పని లేదు. ఆధ్యాత్మిక చదువును ఎందుకు స్వీకరించరాదు? చిత్రాలను తీసుకువెళ్ళి అర్థం చేయించాలి. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరమని చెప్పండి. కానీ పిల్లలు ఇప్పటికీ తయారు కావడం లేదు. ఉద్యోగము మొదలైన బాధ్యతల్లో చిక్కుకొని ఉన్నారు. బంధనముక్తులైన వారు సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. శ్రీమతాన్ని అనుసరించరు. మధ్యలో మాయా ఉపద్రవాలను కలుగు చేస్తుంది. కొంతమంది పిల్లలకు చాలా ఉత్సాహం ఉంది, కానీ మేము వెళ్ళి అనేక మందికి కళ్యాణం చేయాలనే నష ఎక్కడూ లేదు. పిల్లలు పెద్దవారైనప్పుడు సేవ చేసేందుకు ఎందుకు గుటకలు మింగాలి? బాబా కూడా భావిస్తారు, మేము భారతదేశాన్ని ఉద్ధారం చేయాలని చెప్పవచ్చు. సత్యమైన సేవ చేసి మనుషుల్ని దేవతలుగా చేయాలి. వీరికి ఎందుకు నష ఎక్కడం లేదు అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. కనుక రజో తమో బుద్ధి కలిగేవారు ఉన్నారని బాబా అంటారు. ఇది చాలా మంచి అవకాశం. చాలామందికి జ్ఞాన అహంకారము చాలా ఉంది. వీళ్ళ నుంచి డిస్సర్వీస్ అవుతుంది. ఇలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. దీన్ని గురించి మధురమైన శివబాబాకు అతని రథమైన బ్రహ్మ బాబాకే తెలుసు. రాహు దశ కూర్చుంటుంది, బృహస్పతి దశ తొలగి రాహు దశ కూర్చుంటుంది. ఒక్కోసారి చూస్తే బాగా నడుస్తూ ఉంటారు, మరొకసారి చూస్తే రాహు గ్రహణం పట్టుకొని ఉంటుంది, కింద పడిపోతారు. పిల్లలు చాలా సాహసం ధైర్యం కలిగి ఉండాలి. మేము భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే తీరుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. మీ ధర్మం ఏమిటి అంటే నరకవాసులను స్వర్గవాసులుగా చేయడం, భ్రష్టాచారులను స్వర్గవాసులుగా చేయటం. బాబా చాలా బాగా నష ఎక్కిస్తారు, కానీ పిల్లలలో నెంబర్ వారుగానే నష ఎక్కుతుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा, బంధన ముక్తులుగా అయ్యి దేశానికి సత్యమైన సేవ చేయాలి. ఆత్మీక సేవ చేసే మనుషులము దేవతలుగా తయారు చేయాలి. జ్ఞాన అహంకారంలోకి రాకూడదు. ఆత్మీక నష ఉండాలి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి మొదట తమ స్థితిని దృఢంగా చేసుకోవాలి. దేహ సహితం కనిపించే వాటినన్నింటినీ బుద్ధి ద్వారా తొలగించి ఒక్క తండ్రితోనే జోడించాలి. వరదానం, చేయడం మరియు చెప్పడం ఈ రెంటిని సమానం చేసే క్వాలిటీ సేవ చేసే సత్యమైన సేవాదారి భవ. ముందు చేయాలి, తర్వాత చెప్పాలి. ఈ అటెన్షన్ ఉండాలి. చెప్పడం సులభమే, చేయడంలోనే కష్టమవుతుంది. కష్టానికి ఫలం మంచిగా ఉంటుంది. కానీ ఇతరులకు స్వస్తి చెప్పి స్వయం చేయలేకపోతే సేవతో పాటు డిస్సర్వీస్ కూడా చాలా జరుగుతుంది. ఎలా అయితే అమృతంలో ఒక్క బిందువు విషం పడినా
అమృతమంతా విషమైపోతుందో అలా ఎంత సేవ చేసినా ఒక చిన్న సేవ తప్పు సమాప్తం చేస్తుంది. అందుకే మొదట సేవపై గమనం ఉంచండి, స్వయంపై. అప్పుడు సత్యమైన సేవాదారులని పిలువబడతారు. స్లోగన్: అనేకతలో ఏకత తీసుకురావటం, పాడైపోయిన దాన్ని బాగు చేయటం అన్నిటికంటే పెద్ద విశేషత. అవ్యక్త సూచన: ఎప్పుడైతే అపవిత్రత అంటే మహాశత్రువైన కామము స్వప్నము లేక సంకల్పంలో కూడా దాడి చేయదో అప్పుడు డబల్ అహింసకులని అంటారు. సదా భాయి స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఎప్పుడూ తమ సంపూర్ణ సతో ప్రధాన స్థితి నుండి కిందకు దిగజారి స్వయాన్ని హత్య చేసుకోరాదు. ఆత్మ యొక్క అసలైన రంగు, అసలైన గుణ స్వరూపము మరియు శక్తి స్వరూప స్థితి నుండి కిందకు రావడం అంటే విస్మృతి చెందడం. ఇది కూడా పాప కజాల జమ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. బ్రహ్మతనువున జ్యోతిగా వెలసి సత్య జ్ఞానమును బోధించి సద్బ్రాహ్మణులాగా వించి సద్గురు తండ్రిగా పాలన చేసిన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. చక్ర గదా పద్మములు విష్ణుమూర్తికి అలంకారాలు. పవిత్రవాణి చిహ్నము శంఖము, పవిత్రవాణి చిహ్నము శంఖము. అంతర్ముఖమున ఆత్మను దర్శించు సంకేతమే ప్రదర్శన చక్రము. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. ప్రవృత్తిలో నిమిత్త మాత్రముగా కర్మయోగి సుకర్మలగా వింటు సూచక కమలము. కామక్రోధమధలోభములపై విజయ విహారము విష్ణుగదా. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. ఆకారి దేవత భయంకరుడు, తపోమూర్తి శంకరుడు. సూక్ష్మలోక నివాసి అయి తపశక్తికి ప్రతిరూపమైన త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు. త్రిమూర్తినాథుని దివ్యలీలలు సృష్టి స్థితి లయలు.